హలో, వెల్కమ్ టు మావళి వ్లాగ్స్. సో ఈరోజు నేను తీసుకొచ్చిన జ్యువెలరీ 400 బిలో 400లో నేను తీసుకొచ్చిన జ్యువెలరీ చూపించబోతున్నాను. ఫస్ట్ నేను చూపించబోయే జ్యువెలరీ బుట్ట జ్యువెలరీ. వీటి మొత్తం చిన్న చిన్న బుట్టలు వచ్చినాయి. కంప్లీట్ బుట్ట వచ్చింది. ఇది హాఫ్ బుట్ట కాదు, కంప్లీట్ బుట్ట వచ్చింది. బాగుంది. క్వాలిటీ అయితే అంత సూపర్బ్ ఏం కాదు, బట్ ఓకే, వేసుకోవచ్చు, బాగుంది. ఇది వచ్చేసి 262 రూపీస్కి నేను తీసుకున్నాను. దాని పైకి వచ్చిన బుట్టలు ఇవి. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 273 రూపీస్ ఉంది. ఇది ఫ్రీ డెలివరీనే. సో నెక్స్ట్ నేను చూపించబోయే జ్యువెలరీ వచ్చేసి ఇది కూడా అంత సూపర్ క్వాలిటీ కాదు, బట్ ఓకే, అంటే మరి అంత చీప్ క్వాలిటీ కాదు. ఓకే 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 ఓకేలా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 316 రూపీస్. అప్పటికి దీన్ని నేను తీసుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా కాస్ట్ పెరిగింది, రైజ్ అయింది. దానికి ఇచ్చిన ఇయర్ రింగ్స్ ఇప్పుడు 361 రూపీస్ ఉంది. ఇది యాక్చువల్గా దీని కింద ఒక చిన్న పూసు కూడా ఉండే, ఒకదానికి వచ్చి ఒకదానికి రాలేదని చెప్పేసి నేను ఇంకోటి కూడా తీసేసాను. సో నేను చూపించే థర్డ్ జ్యువెలరీ వచ్చేసి ఇది ప్రీమియం క్వాలిటీ. నాకైతే చాలా బాగా నచ్చింది. శంకు చక్రాలు, ఇది చిన్న చోకర్, స్మాల్ చోకర్. దీని కాస్ట్ వచ్చేసి 372 రూపీస్ నేను తీసుకున్నాను. నేను తీసుకునేటప్పటికి ఇప్పుడేమో ఇది 349 రూపీస్. కొంచెం డిక్రీజ్ అయింది కాస్ట్. దాని టాప్స్ ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, బట్ మనం అంటే చోకర్ సెట్ మాత్రమే వేయాలని ఏం లేదు, మనం ఎలా చేంజ్ చేస్తూనే ఉంటాం కాబట్టి. సో నేను చూపించబోయే ఫోర్త్ జ్యువెలరీ. ఈ జ్యువెలరీ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాంటి జ్యువెలరీ కూడా తీసుకోవాలి అని చెప్పేసి. మొత్తానికి తీసేసుకున్నాను. ఈ పల్లకిలో గుర్రాలు ఇవన్నీ చూస్తే చాలా డిఫరెంట్గా అనిపించింది. దీని క్వాలిటీ కూడా బాగానే ఉంది. ముందు రెండు చూపించిన దాని క్వాలిటీ కొంచెం లో ఉండే, బట్ ఓకే, వేసుకోవచ్చు. దీని క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కలర్ క్వాలిటీ అంతా. ఇదేమో నాకు 239 రూపీస్ పడింది, 239. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 183 రూపీస్. దీని టాప్స్ ఇవి. యాక్చువల్గా ఇప్పుడు నేను చూపించిన 3 జ్యువెలరీస్కి ఫ్రీ డెలివరీ అని, దీన్ని ఒక్కదానికి మాత్రమే 64 రూపీస్ డెలివరీ ఛార్జ్ పడుతుంది, ఎక్స్ట్రా ఛార్జ్. మేబీ ఛార్జ్ పడ్డాక నాకు 239 రూపీస్ పడ్డదేమో నేను అనుకుంటున్నాను. నేను చూపించబోయే ఫిఫ్త్ జ్యువెలరీ వచ్చేసి స్టెప్ జ్యువెలరీ అనమాట, హారం లాంటిది. ఇదైతే చాలా బాగా వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ఒకటి వేస్తే ఇంకా సారీస్ పై ఇంకేం వేయనక్కర్లేదు అనుకుంటా. హారంలా కూడా వేసుకోవచ్చేమో, నెక్ వరకే వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది పైన వేసుకొని చూసుకుంటే. దానికి విడిచిన టాప్స్ ఇవి. కానీ ఎక్కడ నాకు నచ్చలేదంటే రెండు, ఇక్కడ ఒక రెడ్ కలర్, ఇక్కడ వైట్ కలర్ ఇచ్చాడు. రెండు సేమ్ కలర్ ఇచ్చుంటే బాగుండేది, అంటే లుక్ బాగా వచ్చేది. మనం సేమ్ దానికే వెయ్యాలి అని ఏం లేదు కాబట్టి అడ్జస్ట్ అయిపోవచ్చు. ఈ జ్యువెలరీ వచ్చేసి 376 రూపీస్ పడింది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి 374 రూపీస్, 2 రూపీస్ డిక్రీజ్ అయిందంతే. సో నేను చూపించబోయే లాస్ట్ ఏంటంటే చిన్న ముత్యాలతో చిన్న లక్ష్మీదేవి లాకెట్. క్లారిటీగా కనిపించట్లేదు, బట్ ఓకే, చాలా క్యూట్ ఉంది. ఇది 1 గ్రామ్ గోల్డ్ క్వాలిటీ ఎలా వస్తుంది ఆ టైప్ క్వాలిటీ వచ్చింది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి 192 రూపీస్కి నేను తీసుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం దీని కాస్ట్ 261 రూపీస్ ఉంది. చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఈరోజు నేను వేసుకున్న అవుట్ఫిట్ సారీ, జ్యువెలరీ మీషోలో తీసుకున్నదే. సారీ 300 సంథింగ్ పడింది, నాకు అంతగా గుర్తులేదు, బట్ నేను మెన్షన్ చేస్తాను విత్ కోడ్, కాస్ట్ అండ్ కోడ్. అప్పుడు నేను తీసుకున్న దానికి ఇప్పుడు తీసుకున్న దానికి ఎంత డిఫరెన్స్ ఉందో తెలీదు. నేను జ్యువెలరీ కూడా 600 సంథింగ్ పడింది.
ఇది కూడా అంతే, 1 గ్రామ్ గోల్డ్ ఎలా షైన్ వస్తుందో, 1 గ్రామ్ గోల్డ్ షైనింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపించాను కదా. ఇది మన చిన్న లాకెట్ తో పాటు దీని షైనింగ్ లోనే ఉంది, చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా క్యూట్ వచ్చినాయి, చాలా క్యూట్ ఉంది. ఈ సెట్ అయితే నాకు బాగా నచ్చింది. 600 సంథింగ్ అనుకుంటా, నేను మెన్షన్ చేస్తాను. అలానే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మెన్షన్ చేస్తాను. అందులో రీల్స్ తప్ప ఈ మన వ్లాగ్స్ ఏమి ఉండవు.